స్కీములు మీకు 2000 వస్తాండే కదా, బియ్యం వస్తూ ఉంది, కరెంట్ ఫ్రీ వస్తూ ఉంది, ఇవన్నీ గవర్నమెంట్కి వస్తాండే కదా. ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే ఇవన్నీ ఫ్రీ ఇస్తాము అని చెప్పింటిమి. దాని ప్రకారం మాట ప్రకారం మేము నడుచుకున్నాము, మీకు 5 ఫ్రీను ఇస్తాము. దాంట్లో ఎవరికన్నా రాలేదు అంటే దాన్ని అడిగేదానికి వచ్చినాం. ఇవ్వద్దు దీంట్లో మీకు 5 స్కీముల్లో దాంట్లో ఏదన్నా మీకు ఏమన్నా తొందరలు అవుతా అంటే మీకు ఏమన్నా కాకపోతే చెప్పండి, ఓకే. ఒకటి. రెండోది, మీరు సముదాయం అడగచ్చు, ఇండ్లు అడగచ్చు, అకస్మాత్ వాటర్ అడగచ్చు, లైట్లు అడగచ్చు, ఇవన్నీ అడగచ్చు. ఇవన్నీ అడిగేదానికి మీకు అధికారం ఉంది, నేనేం లేదనలా. కానీ దాన్ని అడగాలంటే ఒకటి మా ఊర్లో ఇట్లా ప్రాబ్లం ఉందని ఎవరన్నా లేచి అడిగితే దాన్ని మన ఇంకేమన్నా అయ్యేది కంటే మేము సరిచేస్తాము. లేదా సరిచేసేది కాలేదన్నాడు మేము అధికారం లేకొచ్చినాడు అప్పుడైనా సరిచేస్తాము. ఇప్పుడు కనిష్టం ఇప్పుడు మీ ఊర్లో ఈడ లైట్ లేదు, లేదంటే ఈడ వాటర్ లేదు, మాకు లేకపోతే ఇంకేమన్నా లేదు, ఏమన్నా మీరు ఎవరన్నా లేచి ఇట్లుంది అంటే దాన్ని మేము ఏమన్నా సరిచేసేదనుకో మానింకా ఒక నిమిషం మానింకా ఏమన్నా అయ్యేది కొన్ని అవుతాయి. మేము అధికారం మేము సోల్పోయినాం. ఇప్పుడు మేము గెలిచిన ఎమ్మెల్యే కాదు, సోల్పోయినా కూడా కొన్ని సన్నపుట్టు సరిచేసేదానికి మాకు అవకాశం ఉంది. లేదంట్లా మీకు అట్లాంటివి ఏమంటే ఉంటే మేము సరిచేస్తాము. మేజర్ ఉన్నాడు అవి మేము ఇప్పుడు రాసి పెట్టుకుంటాము. ఇట్లా ఊర్లో ఇట్లా ప్రాబ్లం ఉంది రాసి పెట్టుకుంటాము. మేము అధికారం వచ్చినప్పుడు సరిచేస్తాం. మేము చేయలేదని యావది చెప్పలా. ఇప్పుడు మీ ఇంట్లో యావదన్నా ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదా 2 ప్రాబ్లం ఉంటాయి, లేకపోతే 3 ప్రాబ్లం ఉంటాయి. 3 ప్రాబ్లము ఒకటే పట్టి సాల్వ్ చేయాలంటే దుడ్లు దండిగా అయిపోతుంది. ఫస్ట్ ఇది సాల్వ్ చేసుకున్నాము, సెకండ్ ఇది సాల్వ్ చేసుకున్నాము, మూడోది ఇది సాల్వ్ చేసుకున్నాము అని ఒకటి రెడీ చేసుకుంటారు లేదా, రెడీ చేసుకుంటారు కదా. ఇది కూడా అట్లే ఏమన్నా మీ ఊర్లో 10 ప్రాబ్లంలు ఉంటాయి, లేదన్నా ఆ ఊర్లోకి పోయినా 10 ప్రాబ్లంలు ఉంటాయి, 20 ప్రాబ్లం ఉంటాయి. కానీ ఒకే దీని మీద అన్ని సరి చేసే కయ్యలేదు. ఒకటి యావది ఇంపార్టెంట్ ఇవ్వద్దు. యావది ఇంపార్టెంట్ అయితే దాన్ని సాల్వ్ చేసుకోవాలా. రెండోది యావది ఇంపార్టెంట్, మూడోది యావది ఇంపార్టెంట్, అట్లా ఒకటి మీ ఊరిని మీరే నిర్మాణం చేసుకోవాలా. ఎవరు చేసే కయ్యలే. ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక మాట చెప్తా. 400 పల్లెలు ఉన్నాయి. 400 పల్లెలు ఏడ ములబాగల్ తాలూకులా. నేను వచ్చినాను, మీరు ఈ పొద్దు అడుగుతారు నన్ను ఏమో ఒకటి చేయండి అని. యావదో 5 లక్షలు ఖర్చు అయ్యేది ఒకటి ఉంటుంది. 400 పల్లెలు చేయాలంటే ఎంత అవుతుంది? ఎంత చెప్పు పని అక్కడ? ఒక 200 కోట్లు అవుతుంది. ఏటికి తెచ్చేది 200 ఎంత? 250 కోట్లు అవుతుంది. అర్థమైనా? అట్లంతా చేసేకయ్యలేదు. ఒక మనిషి అన్ని చేసేకయ్యలేదు. దాన్ని ఇంకా మీరేమన్నా ప్రాబ్లం ఉంటే మేము గవర్నమెంట్కి ఇక పంపిస్తాం. ఇట్లా ఏమన్నా వాటరో లేకపోతే చరండినో లైటో ఇంకోటో మరొకటో ఉంటాయి. లేదంట్లా మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, మళ్ళీ నేను మాట్లాడతా. ఊరు లేచి చెప్పండి, మేము రాసుకుంటాము. మాదేమన్నా అయ్యేటువంటి ఏడు చెప్పేస్తా. ఇట్లా అవుతుంది. ఎప్పుడే గుక్కుంటలేకపోతే ఏదో ఒకటి స్టోర్ది చెప్పరి, ఆ స్టోర్ది 2 దినానికి 2 మీది కూడా అక్కడే చేరుతున్నాము, ఇక్కడ చేరుతున్నాము. అది మీకు 2 దినాలు మాత్రమే వేస్తున్నారు అని చెప్పినారు. దాన్ని 15 దినాలు వేసేట్టుగా మేము మాట్లాడతాం. దాన్ని మాట్లాడి క్లియర్ చేస్తామా. ఆ బిడ్డది ఇప్పుడు ఒకే సెకండ్ నువ్వు మాట్లాడద్దు మొదల. ఆ బిడ్డది ఇప్పుడు ఏం చెప్పి మేము మాట్లాడుతామే ఏమి అప్లికేషన్ చేయలేదు అని. అది అవుతుంది ఏమని అప్లికేషన్ మేము ఆ బిడ్డకి కేపించి ఆ బిడ్డకి దుడ్లు వచ్చేట్టుగా చేసేక అవుతుంది. అది మా ఈడ మేము డిసిషన్ తీసుకునేకైతుంది చెప్తాము. ఇక ఈ అవుకి ఏమో వస్తాను లేదా 2000 అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏముంది అని మేము చూస్తాము. ఇట్లా ఏమైనా ప్రాబ్లం మీరు చెప్పినప్పుడు మాకు అర్థమవుతుంది, దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమో ప్రాబ్లం మాకు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. అధ్యక్షులు వచ్చినాడు, రేపు పొద్దున చెక్ చేస్తాము. వాళ్ళది ఏమి ఇది రేషన్ కార్డు ఏమనండి ఆయమ్మ గ్రామ వన్లోనా అప్లై చేసేది, గ్రామ వన్లో అప్లై చేయమను, ఆయమ్మది క్లియర్ అవుతుంది. ఇట్లా మాకేమన్నా ఒక సమస్య ఉంది అంటే దాన్ని మనం ఇంకా అయ్యేదైతే క్లియర్ చేస్తాము. కాలేదంటే ఇంకా 2 ఏళ్ళు మేము అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్ళు అవుతుంది, అప్పుడు క్లియర్ చేయిస్తాము. మేము ఓటు అడిగేదానికి మీకు వచ్చిందా? ఇప్పుడు మేమేమో మీకు కార్యక్రమానికి పిలిచేదానికి వచ్చినాము. అది నేను మళ్ళీ చెప్తాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పండి, మళ్ళీ నేను మళ్ళీ చెప్తాను. చెప్పండి ఇప్పుడు చెప్పండి.